నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా డిఎస్సిపై హామీని ప్రకటించారు. దాని గురించి వివరాలు లోకేష్ గారి మాటల్లోనే విందాం. అంతకంటే ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించిన అన్ని మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ అందించబడుతుంది. ఇప్పటి వరకు పబ్లిష్ చేసిన మ్యాథ్స్ మెథడ్స్కు సంబంధించి మంచి స్పందన వచ్చింది. ఈరోజు పిఐఈ నోట్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక విషయంలోకి వెళ్తే, అసెంబ్లీలో డిఎస్సి గురించి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయింది అధ్యక్ష? ప్రభుత్వం వచ్చి 8 నెలలు. టీసీఎస్ అధ్యక్ష, టీసీఎస్ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నం అని చెప్పి ఈరోజు మిలియన్ టవర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా 2 నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు. వాళ్ళు భూములు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు క్యాంపస్ కట్టండి అని నేను బతిమలాడుతున్నా. వాళ్ళు దే రెడీ టు బిల్డ్ క్యాంపస్. ఈ 8 నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కాబట్టి సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. అది చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం. పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు సార్. ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా 2 మాటలు మాట్లాడతాం. అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని. అంతేకాకుండా అధ్యక్ష, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అధ్యక్ష మెంబర్స్ అందరు మీరు నమ్మరు అధ్యక్ష. ఈ విధంగా నారా లోకేష్ గారు డిఎస్సి గురించి అసెంబ్లీలో ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి టీచర్లు నియామకాలు జరుగుతాయని మనం ఆశించవచ్చు. ఇదండి ఈరోజుటి న్యూస్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.